సార్ ఈరోజు భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య సంక్రాంతికి వస్తున్నాం అయితే రిలీజ్ అయ్యింది. సో థియేటర్‌లో రెస్పాన్స్ ఎట్లా ఉంది? సినిమా ఎట్లా అనిపించింది మీకు? థియేటర్‌లో రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే ఆడియన్స్ బాగా ఎంటర్‌టైన్ అయ్యారు. ఓకే. నవ్వుకున్నారు కాస్త. అంటే టోటల్‌గా ప్రతి క్యారెక్టర్‌ని ఎంటర్‌టైనింగ్‌గా ఉండేలాగా డిజైన్ చేశాడు తను అనిల్ రావిపూడి. అంటే సెలబ్రేషన్ మూడు సరదాగా ఉండాలి థియేటర్‌లో ఆడియన్స్ అనుకున్నాడు. ఓకే. అదే డిజైనింగ్‌లో వెళ్ళిపోయాడు. అలాగే వెంకటేష్ మీద ఎంటర్‌టైనింగ్ హీరోయిజం బాగా వర్కౌట్ అవుతుంది. అవును. అది పట్టుకున్నాడు ఈయన. అది పట్టుకుని దాని మీద సినిమాని నడిపే ప్రయత్నం చేశాడు. అలాగే ఇద్దరు హీరోయిన్లని, 2 క్యారెక్టర్స్‌ని కూడా చాలా అద్భుతంగా, అంటే స్టోరీ అనేది లేదు దీనిలో. హ్మ్. జస్ట్ సరదాగా నడపడం కోసం ఒక ఎన్విరాన్మెంట్ తీసుకున్నాడు. ఓకే. ఒకటేమో యాక్షన్ ఎన్విరాన్మెంట్ తీసుకున్నాడు, ఒకటేమో ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ తీసుకుని ఈ 2 ఎన్విరాన్మెంట్లని మిక్స్ చేసి సెకండ్ హాఫ్ నడిపేశాడు. ఓకే. దాంతో జనాలు టోటల్ అంటే ఒక కంప్లీట్నెస్ ఫీల్ అయ్యారు. ఇటు ఫ్యామిలీ జోక్స్ అవన్నీ నడిపేశాడు అన్ని క్యారెక్టర్ల నుంచి. ఓకే. అలాగే వెంకటేష్ కొడుకు పాత్ర చేయించాడు ఒక పిల్లవాడితో, చాలా బాగా చేశాడు అతను. ఆ క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్గా నడిచింది, బాగా ఎంటర్టైన్ చేశాడు. అలాగే కొంచెం అడల్ట్ కామెడీ అనిపించినప్పటికీ బాగానే ఉంది, జనాలు పెద్దగా ఆడ్గా ఫీల్ అవ్వలేదు. ఓకే. అదొక అడ్వాంటేజ్ సినిమాకి. హ్మ్. అలా అన్ని వర్గాల ప్రేక్షకులతోనూ అన్ని సెక్షన్స్ టేస్టులకి తగ్గ పద్ధతిలో నడిపాడు. అది బాగా వర్కౌట్ అయింది. థియేటర్లో రెస్పాన్స్ కూడా బాగుంది. ఓకే. కాబట్టి పండగ సినిమా ఇది. హ్మ్. దీనిలో ఇంకా వేరే వ్యవహారాల జోలికి వెళ్ళదలుచుకోలేదు ఆయన. విలన్లు, హీరోలు ఈ వ్యవహారం జోలికి వెళ్లకుండా తనదైన పద్ధతిలో నడిపాడు. ఓకే. ఇందులో జైలర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఉపేంద్ర అని మరాఠీ స్టేజ్ ఆర్టిస్ట్ చేశాడు. అది చాలా బాగా చేశాడు అతను, చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఓకే. అలాగే సాయి కుమార్ గంభీరమైన పాత్రలతో కనిపిస్తున్నాడు ఈ మధ్య. అవును. తను నెమ్మదిగా ఎంటర్టైనింగ్ వైపు మళ్ళాడు. ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్ చేశాడు ఆయన. ఓకే. అలా ప్రతి క్యారెక్టర్ నుంచి ఎంటర్టైన్మెంట్ పిండాడు డైరెక్టర్. అంటే ఆయన F2, F3 ఆ మార్క్ ఏమైనా ఈ సినిమాలో కనిపించిందా? ఒక రకంగా F3 కంటే కూడా ఇది బెటర్గా ఉంది. అవునా? ఓకే. అంటే దానిలో సెకండ్ హాఫ్లో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, ఇది అలా లేదు. ఇది టోటల్గా చాలా కేర్ తీసుకుని చేశాడు. సినిమా బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంది, ఎంగేజ్ చేసింది. ఓకే. అంతకు మించి వేరే పర్పస్ ఏం లేదు. పండగ సెలబ్రేషన్ సినిమాలకి ఎంగేజ్ చేయగలిగితే చాలు ఆడియన్స్ని, లాజిక్తో సంబంధం లేదు. రెండోది ఇది స్టార్ సినిమా, వెంకటేష్ సినిమా. అవును. కాబట్టి వెంకటేష్ నుంచి ఆడియన్స్ ఏం కోరుకుంటారు, అనిల్ రావిపూడి నుంచి ఏం కోరుకుంటారు, ఈ రెండింటిని మిస్ కాకుండా చూసుకున్నాడు. ఓకే. అలాగే ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ ఇప్పటి వరకు తను చాలా సీరియస్ రోల్స్ మాత్రమే చేసింది. అవును. అవును. రెండోది రెస్పాన్సిబుల్ క్యారెక్టర్లు చేసింది. ఈ సినిమాలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్లో నడిచింది ఆవిడ క్యారెక్టర్. తను ఈ క్యారెక్టర్ని కూడా బాగా పెర్ఫామ్ చేసింది. ఇబ్బందికరంగా అనిపించలేదు, జనాలు ఎంటర్టైన్ అయ్యారు. అలాగే మీనాక్షితో కూడా చాలా సీరియస్ క్యారెక్టర్సే చేయించారు ఈ మధ్యలో. అవును. వీళ్ళిద్దరితోనూ, అంటే లక్కీ భాస్కర్ ఈ సినిమాలో చూసాం, చాలా కొంచెం బరువైన పాత్రలు చేసింది తను. అవును. అవును. చాలా రెస్పాన్సిబుల్ వైఫ్ క్యారెక్టర్ చేశారు. అవును. ఈ సినిమాలో వీళ్ళిద్దరిని తీసుకుని ఎంటర్టైనింగ్ చేయించడం అనేది ఆడియన్స్కి కొత్తగా అనిపించింది. ఆడియన్స్కి కొత్త ఫీల్ రావటం కోసమే వాళ్ళిద్దరిని చూస్ చేసుకున్నట్టున్నారు డైరెక్టర్. ఓకే. అది ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది తను, ఐశ్వర్య రాజేష్ చెప్పింది. అంటే ఈ తరహా పాత్ర నా మీద వర్కౌట్ అవుతుందా అని తనే డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు పర్లేదు నేను చేయించుకుంటాను అన్నట్టు. ఓకే. అది కనిపించింది తెర మీద. ఓకే. అండ్ వీళ్ళిద్దరు పెయిర్ ఎలా ఉంది స్క్రీన్ మీద? ఎందుకంటే మన వెంకటేష్ గారిని ఇంతకు ముందు సినిమాల్లో చూసుకుంటే మీనా కావచ్చు, సౌందర్య కావచ్చు, వీళ్ళ పేరుకి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఐశ్వర్య రాజేష్, వెంకటేష్ గారు కొత్తగా కనిపిస్తున్నారు పెయిర్. అది ఆడియన్స్కి ఎలా రిసీవ్ అవుతుంది? ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఆడియన్స్కి ఇబ్బంది కలగకుండా డిజైనింగ్లో వెళ్ళిపోయాడు ఆయన. అంటే వాళ్ళిద్దరిని కలిపి ఇంట్రడ్యూస్ చేసే సీన్లోనే అది ఆ మ్యాజిక్ని అందజేశాడు ఆయన డైరెక్టర్. ఇక దాంతో ఆడియన్స్ వాళ్ళిద్దరూ పెయిర్ అనుకున్నారు, అంతే, అలా ఫిక్స్ అయిపోయారు. ఆ సీన్ డిజైనింగ్, ఒక ట్రైన్లో జరిగే సీన్ అది, ఆ సీన్ డిజైనింగ్లోనే ఆడియన్స్ని అలా డ్రైవ్ చేయాలని అనుకున్నాడు డైరెక్టర్. వెళ్ళిపోయింది.
పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. అలాగే వింటేజ్ హీరోలతో ఎలా క్యారెక్టర్ నడపాలి అనే దానిలో ఈ మధ్య డైరెక్టర్లందరూ ఆ కసరత్తు చేస్తున్నారు. ఒకప్పుడు ఉండేది ఈ ప్రాబ్లం. అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళతో యంగ్ క్యారెక్టర్లు చేయించాల్సి వచ్చినప్పుడు ఆ జనరేషన్ డైరెక్టర్లు కూడా, ఆ జనరేషన్ యంగ్ డైరెక్టర్లు, రాఘవేంద్రరావు అప్పటికి యంగ్ డైరెక్టర్, అలాగే కోదండరామిరెడ్డి యంగ్ డైరెక్టర్, వీళ్ళు కొంత ఇదే కసరత్తు చేశారు ఆ రోజున. ఇప్పుడు మళ్ళీ అనిల్ రావిపూడి లాంటి వాళ్ళు, అలాగే బాబీ లాంటి వాళ్ళు ఇదే చేస్తున్నారు. చేసి వింటేజ్ హీరోలతో ఇప్పటి ఆడియన్స్ని మెప్పించటం ఎలాగా అనేది వీళ్ళ టాస్క్. అంటే వాళ్ళ మేనరిజమ్స్ ఇవేవి మిస్ కాకుండా క్యారెక్టర్ కొత్తగా సరదాగా ఉండాలి. అదే డిజైనింగ్. ఆ డిజైన్లో వెళ్ళిపోయాడు. ఎక్కడా కూడా ఇది ఆడ్ అనిపించదు. ఓకే. అండ్ సార్ అలాగే ఇప్పుడు సాంగ్స్ కూడా ఇప్పుడు వచ్చిన 3 సినిమాలలో సంక్రాంతికి వస్తున్నాం సాంగ్స్ మంచి మిలియన్ వ్యూస్ వచ్చాయి, మంచి రెస్పాన్స్ వస్తుంది. మ్యూజికల్గా సక్సెస్ సినిమాని మ్యూజికల్గా జనంలోకి ఎక్కించాలి అనుకున్నాడు ఆయన. పర్టికులర్గా గోదావరి పాట బాగా కనెక్ట్ అయింది జనాలకి. అలాగే ప్రతి పాట కూడా, ప్రతి పాట పైగా జనం పాడుకోవటం అనేది చూసాం. ఈ మధ్యకాలంలో ఏ సినిమా పాటలు హమ్ చేయట్లేదు ఎవరు. ఈ పాట హమ్మింగ్ నడిచింది చాలా చోట్ల. అది ఒక సక్సెస్. దాని తాలూకా ఇంపాక్ట్ కూడా ఉంది సినిమా మీద. అందుకని టోటల్గా సంక్రాంతి ఫెస్టివ్ మూడ్ సినిమా ఇది. సరదాగా వెళ్ళి థియేటర్లో కూర్చుని ఆ 2.5 hours సరదాగా గడిపేసి వచ్చేయటం. లాజిక్స్ ఇందులో బరువైన సన్నివేశాలు, గొడవలు ఏమీ లేవు. ఒక ఎంటర్టైన్మెంట్ కోసం హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంతే.